Hello everyone, I am back to teach you all some more sentences today. అండ్ ఈరోజు మనం నేర్చుకోబోయే సెంటెన్సెస్ ఎలాంటివంటే, మనం జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం కదా, వాళ్ళు వస్తారు అనుకుంటున్నావా, అతను రెస్పాండ్ అవుతాడు అనుకుంటున్నావా, వాళ్ళు హెల్ప్ చేస్తారు అనుకుంటున్నావా, అతను యాక్సెప్ట్ చేస్తాడు అనుకుంటున్నావా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం కదా. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఎగ్జాక్ట్లీ. ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా అడగాలి. అండ్ అవి మాత్రమే కాకుండా మనం ఒక్కొక్కసారి అంటూ ఉంటాం, నేను ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నావు, ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నావు, ఏం చేశాను అనుకుంటున్నావు, ఏం కొన్నాను అనుకుంటున్నావు, ఇలా ఎందుకు, ఏంటి, ఎంత, ఎన్ని అని చాలా క్వశ్చన్సే అడగవచ్చు. వీ కెన్ యూజ్ సో మెనీ WH వర్డ్స్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పర్టికులర్లీ. లెట్స్ స్టార్ట్ విత్ ద బేసిక్ థింగ్స్. సో బేసిక్ సెంటెన్సెస్ ఎలాంటివి, అది జరుగుతుంది అనుకుంటున్నావా, అది కరెక్టే అనుకుంటున్నావా, ఎలా అంటామంటే డూ యూ థింక్. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి చాలు. అనుకుంటున్నావా అని అడగాలంటే డూ యూ థింక్ అని అడగాలి. డూ యూ థింక్ ఇట్ ఈస్ కరెక్ట్ అంటే అది కరెక్టే అని నువ్వు అనుకుంటున్నావా అని. డూ యూ థింక్ ఇట్ ఈస్ కరెక్ట్. డూ యూ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ అంటే అది జరుగుతుంది అనుకుంటున్నావా, ఆమె నీకు హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నావా. డూ యూ థింక్ షీ విల్ హెల్ప్ యూ. అతను రెస్పాండ్ అవుతాడు అనుకుంటున్నావా. డూ యూ థింక్ హీ విల్ రెస్పాండ్. వాళ్ళు నీ కాల్ ఆన్సర్ చేస్తారు అనుకుంటున్నావా. డూ యూ థింక్ దే విల్ ఆన్సర్ యువర్ కాల్. వాళ్ళు నిజం చెప్తారని అనుకుంటున్నావా నువ్వు. డూ యూ థింక్ దే విల్ టెల్ యూ ద ట్రూత్. నిజంగా అనుకుంటున్నావా అంటే డూ యూ రియలీ థింక్ అని యాడ్ చేయొచ్చు. అతను నీకు హెల్ప్ చేస్తాడని నువ్వు నిజంగా అనుకుంటున్నావా. డూ యూ రియలీ థింక్ హీ విల్ హెల్ప్ యూ. లెట్ మీ టెల్ యూ సమ్ మోర్ సెంటెన్సెస్. మనం ఒక్కొక్కసారి అంటూ ఉంటాం కదా, ఒక డ్రెస్ని ఒక 5,000 పెట్టి కొన్నానంటే అంత పెట్టొచ్చు అంటావు దీనికి అని అడగొచ్చు కదా, ఎవరినైనా అడుగుతాం కదా. డూ యూ థింక్ ఇట్స్ వర్త్ స్పెండింగ్ దాట్ మనీ ఆన్ ఇట్ అని. డూ యూ థింక్ ఇట్స్ వర్త్ స్పెండింగ్ దాట్ మనీ ఆన్ ఇట్ అంటే దానిపైన అంత పెట్టొచ్చు అంటావా అని అర్థం అనమాట. నేను ఒక మూవీకి వెళ్తున్నాను, డూ యూ థింక్ ఇట్స్ వర్త్ వాచింగ్ అంటే చూడొచ్చా, చూడతగ్గదేనా మూవీ అన్నట్టు మనం ఇలా అడగొచ్చు అనమాట. డూ యూ థింక్ ఇట్స్ వర్త్ వాచింగ్. డూ యూ థింక్ ఇట్స్ వర్త్ వెయిటింగ్ అంటే నేను దేనికోసమో ఫర్ అ లాంగ్ టైం వెయిట్ చేస్తుంటే డూ యూ థింక్ ఇట్స్ వర్త్ వెయిటింగ్ ఫర్ ఇట్. యా, ఐ థింక్ ఇట్స్ వర్త్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఇట్స్ వర్త్ వెయిటింగ్. డూ యూ థింక్ ఇట్స్ వర్త్ వెయిటింగ్ అనేది క్వశ్చన్. అంటే దాని అర్థం వెయిట్ చేయొచ్చు అంటావా, చేయతగ్గదేనా అది అన్నట్టుగా ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి, వర్త్ అని ఉన్న సెంటెన్సెస్. Do you think we all can learn English in 30 days, 40 days, 45 days or in 2 months? No way. I don't think, personally, I don't think we can learn English in 30 days or 40 days or 45 days. It takes lifetime andi to learn English. Do you all think I'm perfect? No, I don't think I'm perfect. అంటే నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నారా, నేర్చుకోవచ్చు అనుకుంటున్నారా, నేర్చుకోగలుగుతాం అనుకుంటున్నారా అని ఆ క్వశ్చన్స్ అర్థం. అండ్ నేను ఆన్సర్స్ ఎలా చెప్పాను అబ్జర్వ్ చేశారా. ఐ డోంట్ థింక్ వీ కెన్ లెర్న్ అంటే నేను అనుకోవట్లేదు అని చెప్పాలనుకున్నప్పుడు మనం ఐ డోంట్ థింక్ అని యూజ్ చేయొచ్చు. ఐ డోంట్ థింక్ వీ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 20 days or 30 days or in 2 months ఆల్సో. ఐ డోంట్ థింక్ ఐఎమ్ పర్ఫెక్ట్, నేను పర్ఫెక్ట్ అని నేను అనుకోవట్లేదు. ఐ డోంట్ థింక్ దే విల్ హెల్ప్ యూ, వాళ్ళు హెల్ప్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఇలా నెగిటివ్లో ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఐ డోంట్ థింక్ అని, పాజిటివ్లో అయితే ఐ థింక్ అని. సో మనకు తెలిసిందే అది. ఐ థింక్ హీ విల్ హెల్ప్ యూ, ఐ థింక్ షీ విల్ కమ్, ఐ థింక్ దే విల్ యాక్సెప్ట్. ఇలా నాకేమైనా పిచ్చి అనుకుంటున్నావా అంటాం కదా. డూ యూ థింక్ ఐఎమ్ మ్యాడ్. నాకేమైనా పిచ్చి అనుకుంటున్నావా అలా చేయడానికి, నాకేమైనా పిచ్చి అనుకుంటున్నావా నిన్ను మళ్ళీ నమ్మడానికి. ఇలాంటి సెంటెన్సెస్ కూడా యూస్ చేస్తుంటాం కదా. డూ యూ థింక్ ఐఎమ్ మ్యాడ్ టు డూ దట్. డూ యూ థింక్ ఐఎమ్ మ్యాడ్ టు డూ దట్ అంటే అలా చేయడానికి నాకేమైనా పిచ్చి అనుకుంటున్నావా. డూ యూ థింక్ ఐఎమ్ మ్యాడ్ టు బిలీవ్ యూ అగైన్. నిన్ను మళ్ళీ నమ్మడానికి నాకేమైనా పిచ్చి అనుకుంటున్నావా అని అర్థం. లైక్ ఐ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్, వీ కెన్ ఆల్సో యాడ్ WH వర్డ్స్. WH వర్డ్స్ కూడా యూజ్ చేయొచ్చు. హూ డూ యూ థింక్ ఐ యామ్, నేను ఎవరు అనుకుంటున్నావు అని అడగడం అనమాట. హూ డూ యూ థింక్ ఐ యామ్, అతను ఎవరు అనుకుంటున్నావు, ఆమె ఎవరు అనుకుంటున్నావు, వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు, మేము ఎవరు అనుకుంటున్నాం, ఇవన్నీ ఇలాగే అడగొచ్చు. హూ డూ యూ థింక్ షీ ఈస్, హూ డూ యూ థింక్ హీ ఈస్, హూ డూ యూ థింక్ వీ ఆర్, హూ డూ యూ థింక్ దే ఆర్. ఓకే, ఒక్క సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి, ఇన్ని క్వశ్చన్స్ వచ్చినట్టే. అవునా, నేను ఎలా వచ్చాను అనుకుంటున్నారు, నేను ఎలా నేర్చుకున్నాను అనుకుంటున్నారు ఇంగ్లీష్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. హౌ డూ యూ థింక్ ఐ లెర్న్డ్ ఇంగ్లీష్, నేను ఎలా నేర్చుకున్నాను అనుకుంటున్నారు. హౌ డూ యూ థింక్ ఐ లెర్న్డ్ ఇంగ్లీష్, ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ బై వాచింగ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ అండ్ ప్రాక్టీసింగ్ రెగ్యులర్లీ. నేను ఎలా వచ్చాను అనుకుంటున్నారు. హౌ డూ యూ థింక్ ఐ కేమ్ ఆన్ దాట్ వే ఇట్ సెల్ఫ్, ఆ వేలోనే వచ్చాను. ఐ కేమ్ ఆన్ దాట్ వే, ఆ వేలోనే. నేనేం కొన్నాను అనుకుంటున్నావు, నేనేం చేశాను అనుకుంటున్నావు, నేనేం చదివాను అనుకుంటున్నావు. వాట్ డూ యూ థింక్ ఐ స్టడీడ్. డూ యూ థింక్ ఐ స్టడీడ్ మ్యాథ్స్. నో ఐ డెంట్. వాట్ డూ యూ థింక్ ఐ డిడ్, నేనేం చేశాను అనుకుంటున్నావు. వాట్ డూ యూ థింక్ ఐ బాట్, నేనేం కొన్నాను అనుకుంటున్నావు. వాట్ డూ యూ థింక్ అని యాడ్ చేయొచ్చు. నేను ఎప్పుడు వచ్చాను అనుకుంటున్నావు. వెన్ డూ యూ థింక్ ఐ కేమ్. డూ యూ థింక్ ఐ కేమ్ టుడే ఇట్ సెల్ఫ్. నో, ఐ కేమ్ ఎస్టర్డే, నిన్ననే వచ్చాను నేను. ఎప్పుడు వచ్చాను అనుకుంటున్నావు అనాలంటే వెన్ డూ యూ థింక్. వాళ్ళు ఎప్పుడు వండారు అనుకుంటున్నావు దీన్ని. వెన్ డూ యూ థింక్ దే కుక్డ్ ఇట్. డూ యూ థింక్ దే మేడ్ ఇట్ నౌ
నో, దే మేడ్ ఇట్ ఎస్టర్డే ఇట్ సెల్ఫ్. ఎస్టర్డేనే చేశారు దీన్ని. వాళ్ళు ఇన్స్టిట్యూట్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అనుకుంటున్నావు? వెన్ డూ యూ థింక్ దే స్టార్టెడ్ ది ఇన్స్టిట్యూట్? వెన్ డూ యూ థింక్ దే స్టార్టెడ్ ది ఇన్స్టిట్యూట్? డూ యూ థింక్ దే స్టార్టెడ్ ది ఇన్స్టిట్యూట్ రీసెంట్లీ? నో, దే స్టార్టెడ్ ది ఇన్స్టిట్యూట్ లాంగ్ ఎగో. ఎప్పుడో స్టార్ట్ చేశారు. రీసెంట్గా స్టార్ట్ చేశారు అనుకుంటున్నావా? నేను ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నావు? నేనేం చేశాను అనుకుంటున్నావు? ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నావు? పాస్ట్ కదా. వేర్ డూ యూ థింక్ ఐ వెంట్? వేర్ డూ యూ థింక్ ఐ వెంట్? వాట్ డూ యూ థింక్ ఐఎమ్ డూయింగ్? నేనేం చేస్తున్నాను అనుకుంటున్నావు? అతను ఎందుకు వచ్చాడు అనుకుంటున్నావు? అతను ఎందుకు కొన్నాడు అనుకుంటున్నావు? ఇలాంటివి. ఎందుకు అంటే వై కదా. సో వై డూ యూ థింక్ హీ కేమ్? డూ యూ థింక్ హీ కేమ్ ఫర్ నథింగ్? డూ యూ థింక్ హీ కేమ్ ఫర్ నథింగ్ అంటే ఊరికే వచ్చాడు అనుకుంటున్నావా అని అర్థం అనమాట. వై డూ యూ థింక్ హీ బాట్ ఇట్? అతను అది ఎందుకు కొన్నాడు అనుకుంటున్నావు నువ్వు? అర్థమవుతున్నాయి కదా సెంటెన్సెస్. దిస్ ఈస్ హౌ ఎగ్జాక్ట్లీ. డూ యూ థింక్ అని బేసిక్ క్వశ్చన్ మనకు వస్తే కనుక వాటికి మనం వాట్, వేర్, వెన్, హౌ, హూ, వై ఇవన్నీ ఇలాంటి WH వర్డ్స్ అన్నీ యాడ్ చేస్తూ చాలా క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు. అతని ఏజ్ ఎంత అనుకుంటున్నావు? ఏజ్ గురించి హౌ ఓల్డ్ అని యూస్ చేస్తాం కదా. హౌ ఓల్డ్ డూ యూ థింక్ హీ ఈస్? అతను అయితే హీ ఈస్. ఆమె ఏజ్ ఎంత అనుకుంటున్నావు? వాళ్ళ ఏజ్ ఎంత అనుకుంటున్నావు? ఏం చేస్తాం? ప్రొనౌన్స్ చేంజ్ చేస్తాం అంతే. హౌ ఓల్డ్ డూ యూ థింక్ దే ఆర్? హౌ ఓల్డ్ డూ యూ థింక్ షీ ఈస్? హౌ ఓల్డ్ డూ యూ థింక్ ఐ యామ్? అంటే నా ఏజ్ ఎంత అనుకుంటున్నావు అని. జనరల్గా మనం పార్టీస్, ఫంక్షన్స్ అలా ఏమన్నా అనుకున్నప్పుడు ఎంతమంది వస్తారు అనుకుంటున్నావు అని అంటాం కదా. హౌ మెనీ పీపుల్ డూ యూ థింక్ ఆర్ కమింగ్? లేదంటే హౌ మెనీ పీపుల్ డూ యూ థింక్ విల్ కమ్ అని అనొచ్చు అనమాట. నా దగ్గర ఎంత ఉంది అనుకుంటున్నావు? లక్షలు ఉందనుకుంటున్నావా అంటాం కదా జనరల్గా. సో ఎలా అనాలి? హౌ మచ్, మనీ గురించి కాబట్టి హౌ మచ్. హౌ మచ్ డూ యూ థింక్ ఐ హ్యావ్? డూ యూ థింక్ ఐ హ్యావ్ ల్యాక్స్? నో. అలా చెప్పడంలో వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుందంటావు? ఏమై ఉంటుంది అనుకుంటున్నావు అంటాం కదా. వాట్ డూ యూ థింక్ దే మీన్ బై సేయింగ్ దాట్ అని అనాలి. వై డూ యూ థింక్ ఐఎమ్ మేకింగ్ వీడియోస్ దో మై స్కెడ్యూల్ ఈస్ టఫ్? అంటే స్కెడ్యూల్ అంతా టఫ్గా ఉన్నా కూడా ఎందుకు వీడియోస్ చేస్తున్నాను అనుకుంటున్నారు? ఎందుకంటే టు మేక్ యూ స్పీక్, మీతో మాట్లాడించడానికి, టు టీచ్ యూ ఇంగ్లీష్ ఈజీలీ, ఇంగ్లీష్ ఈజీగా టీచ్ చేయడానికి, టు లెట్ యూ నో దట్ వీ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ వితౌట్ గ్రామర్ ఆల్సో, వితౌట్ లెర్నింగ్ గ్రామర్ ఆల్సో వీ కెన్ లెర్న్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు గ్రామర్ లేకుండా కూడా. ఇవన్నీ మీకు చెప్పడం కోసం. హౌ డూ యూ థింక్ ఐఎమ్ షూటింగ్ దీస్ వీడియోస్? ఈ వీడియోస్ నేను ఎలా షూట్ చేస్తున్నాను అనుకుంటున్నారు? విత్ జస్ట్ నార్మల్ ఫోన్, ఒక జస్ట్ నార్మల్ ఫోన్ తోటి. ఈ వీడియోస్ అన్నీ చేయడానికి నాకు హెల్ప్ ఎవరు చేస్తారని మీరు అనుకుంటున్నారు? హూ డూ యూ థింక్ హెల్ప్స్ మీ టు మేక్ దీస్ వీడియోస్? Actually, nobody helps me. I alone make it. And that's it for today, Andy. I hope I taught you something new today. Just practice those sentences by adding some more verbs and some more pronouns. Vere pronouns, vere verbs use chesi practice cheyandi. Inko konni questions form cheyadaniki. And I will meet you with some other concept next time. Take care until then. Bye bye.